వాక్యమే పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే కల్వరికి నడిపించి కలుషమును తొలగించి కల్వరికి నడిపించి కలుషమును తొలగించి మా హృదయము వెలిగించేను మా హృదయము వెలిగించేను దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను పాల వంటి వాక్యము తేనె కంటే మధురాము పాల వంటి వాక్యము తేనె కంటే మధురాము వెండి బంగారముల వెలయంతాయైనాము వెండి బంగారముల వెలయంతాయైనాము తలతూగను నీ వాక్యముతో తలతూగను నీ వాక్యముతో దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను. పరిమితం పట్టిస్తాం. నిర్మల క్షీరము వంటిది నిత్యానందము నిచ్చునది నిర్మల క్షీరము వంటిది నిత్యానందము నిచ్చునది నీ పాలతో మము పెంచి నీ కోటలో మము ఉంచి నీ పాలతో మము పెంచి నీ కోటలో మము ఉంచి నీ బలమును మాకియుమా నీ బలమును మాకియుమా దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను దేవాని దివ్యవాక్యము ఇదిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవుని వాక్యంలోకి వెళదాం. ఈ సమయంలో ఈ మంచి కృతజ్ఞత కూడిక, ఈ చక్కటి సమయాన్ని, ఈ మంచి కూడిక కలిగి ఉండడానికి కారకులైన మన ప్రియుడు బొబ్బా వీరాస్వామి గారిని బట్టి, అలాగనే తల్లి సత్యవతి గారిని బట్టి, అలాగే దేవుడు వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు, కోడలు, వారి బిడ్డలు, కుమార్తె, అల్లుడి గారు, వారికి ఇచ్చిన బిడ్డలు, ఇంకా వారి కుటుంబ రక్త సంబంధులు, వారి సహోదరి మిస్సమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు సుబ్బలక్ష్మి గారు, ఈ కుటుంబాలన్నింటికి రక్త సంబంధులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ, బయటకు వచ్చిన సోదరులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రియులందరికీ ప్రత్యేకమైన యేసు ప్రభు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు, వందనాలు మీకు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఓకే. దేన్ని బట్టి సంతోషం? ప్రభువును బట్టి.
మీకు అర్థమైందా? ప్రభువును బట్టి మనకి సంతోషం, ప్రభువును బట్టి మనకు ఆనందం. ఒకప్పుడు నాకు ఈ ఆనందం లేదు, ఈ సంతోషం లేదు నాకు. ఈనాడు ప్రభువును బట్టి నాకు గొప్ప ఆనందం. నా పాపములు క్షమించబడినవి, నేను చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటాను అనే ఒక శుభప్రదమైన నిరీక్షణ నాకుంది. మీకుందా? మీకుందా నిరీక్షణ? ఉందా? నాకు ఆ నిరీక్షణ ఉంది. ఎందుకంటే ఆ నిరీక్షణ నాకు ఎందుకు వచ్చిందంటే, నేను సేవించుచున్న దేవుడు మరణించి తిరిగి లేచాడు కనుక, మరణాన్ని జయించి తిరిగి లేచాడు కనుక ఆ నిరీక్షణ నాకు వచ్చింది. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించిన ఏకైక వీరుడు యేసు ప్రభు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణాన్ని జయించి తిరిగి లేచాడు. జయించి లేచాడు కనుకనే ఆయన చెప్పాడు, నేను మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను నమ్మి పాపక్షమాపణ కలిగి నేను కార్చిన రక్తములో హృదయాలు కడుక్కుని పవిత్రులై పరిశుద్ధులై నా యందు విశ్వాసం ఉంచి నేను వచ్చే నాటికి భూమి మీద ఉన్న చనిపోయినా నేను వచ్చి అవసరమైన సమాధులు లేపి తీసుకెళ్తాను అని చెప్పాడు. అందుకు నాకు ఈ సంతోషం, అందుకు నాకు ఈ ఆనందం. ఒకవేళ నాకు ₹1,00,00,000 ఉన్నా నన్ను సమాధించలేకపోవు కదా. అంటే డబ్బును బట్టి నాకు ఆనందం లేదు. ఒకవేళ 10 లారీలు బంగారం నన్ను సమాధించలేకపోదు కదా. అంచేత నాకు బంగారాన్ని బట్టి సంతోషం లేదు. ఒకవేళ నాకు అంగబలం చాలా ఉంది. నాకు మా బంధువులు చాలా మంది అంగబలం ఉంది. నేను మరణించి తిరిగి లేవాలంటే నా అంగబలం లేపదే కదా. కానీ నా అంగబలాన్ని బట్టి నాకు సంతోషం లేదు. మేడ విద్యలను బట్టి, కారు బంగ్లాలను బట్టి, లేకపోతే మరో దాన్ని బట్టు నాకు సంతోషం లేదు. తాత్కాలిక ఈ లోకంలో కొంతకాలం ఉండాలంతే, ఏదో బ్రతకడానికి అవసరం అంతే. తాత్కాలికంగా బ్రతకడానికి అవసరం. కానీ నాకు శాశ్వత జీవాన్ని ఇచ్చి, మరణాన్ని జయించి తిరిగి లేచి నాకు శాశ్వత జీవాన్ని ఇచ్చిన నా ప్రభువును బట్టి నాకు ఆనందం, నాకు సంతోషం. ఒకప్పుడు ఈ సత్యం నాకు తెలియలేదు, కానీ తెలిసిన తర్వాత గొప్ప ఆనందం కలిగింది, గొప్ప సంతోషం కలిగింది. ఇవాళ నా హృదయం నిండుగా సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఈవెన్ భారతదేశాన్ని పరిపాలించిన 140 కోట్ల మందికి ప్రధాని అయిన ఆయన కూడా ఆనందం ఉంది. ఇవాళ నాకు సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఎందుకంటే నాకు పాపక్షమాపణ కలిగింది. ఏం కలిగింది? కనుక ఈ క్రిస్మస్ పర్వదినాలలో మీకు కూడా ఆ శుభాలు పంచాలని కదా, ఈ సంతోషాన్ని మీకు కూడా ఇవ్వాలని తల్లి సత్యవతి గారు, వీరాస్వామి గారు ఎక్కడున్నారు? నా మాటలు అర్థమవుతున్నాయా? చాలా ముందొచ్చి కూర్చునేవారండి దేవుని సన్నిధిలో. తల్లి గారు చాలా ముందు టైం ప్రకారం ముందొచ్చి దేవుని సన్నిధిలో కూర్చునేవారు. కనుక ఈనాడు కొంత బలహీనత తండ్రి గారికి ఏర్పడింది. శరీరంలో ఉన్నాం కాబట్టి కామన్ ఇవన్నీ, రక్త మాంసం కలిగిన శరీరంలో ఉన్నాం కాబట్టి జనరల్ ఇవన్నీ వస్తాయి. భక్తులకు వస్తాయి, భక్తిహీనులకు వస్తాయి. ఇవి జనరల్, ఇవన్నీ కామన్ థింగ్స్. ఇవి వాటి గురించి మనం ఆలోచించకూడదు, వస్తాయి, కామన్ అవి ఎవరికైనా. అందుచేత మొట్టమొదట ఆత్మకు స్వస్థత, రక్షణ ఇవి అవసరం మనిషికి. అందుచేత ఈ మంచి కూడికి ఏర్పాటు చేసిన ఆ ప్రియులకు మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, పెద్దలు మీరు మమ్మల్ని దీవించాలి ఎప్పుడు కూడా. అలాగే
పరిచయలో బలంగా మీ ముందు కొనసాగిపోవాలి మీ దీవెనలతో. ఈ సమయంలో ఈ చక్కటి కూడికని ఏర్పాటు చేశారు కనుక ఈ శుభాలు మీకు అందరికీ తెలియచేయాలని ఆ తల్లి గారు ఎంతో ఆశతో ఈ కూడికని ఏర్పాటు చేశారు. 21వ తారీఖుని వారి మనవరాలి వివాహం, దాని గురించి కూడా మీ ప్రార్థనలో అందరికి చక్కగా జ్ఞాపం చేసుకోమని మనం చేస్తున్నాం. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము. అందరూ దేవుని మాట మీద మనసు పెట్టండి, శ్రద్ధగా వినండి, చాలా శ్రద్ధగా వినండి. 3:16 చదువుకుందామా? దేవుడు ఎంత అద్భుతం మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును, కొందరు కాదు, క్రైస్తవుల మటుకే కాదు, విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. ఒకరికి చదవండి, ఇక్కడ చదువుతున్నారు మీరు, మీతో వాళ్ళు ఎవరు చదవకండి, ఇతరులకు డిస్టర్బెన్స్ కింద ఉండొద్దు, ఎవరు చదవకండి. నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఏ జీవం పొందినట్లు? నిత్య జీవము. నాతో చెప్పండి, ఏ జీవము? నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ జీవించే జీవం, అంటే చావు లేని జీవము, ఇంకెన్నటికీ మరణము లేని జీవము, ఇంకెన్నటికీ చావు ఉన్నదన్నమాట. అలాంటి జీవాన్ని ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు మానవ జాతిని ప్రేమించి తన కొడుకుని లోకానికి పంపించాడు, నిత్య జీవాన్ని ఇవ్వటానికి. అయ్యా, ఏ జీవం? నిత్య జీవం. ఆ జీవాన్ని ఇవ్వడానికి తన కొడుకుని పంపించాడు. ఎందుకంటే ఆత్మకి చావు అనేది లేదు. ఎందుకంటే దేవుడు నిత్య జీవము కలిగిన వాడు. దేవుడికి మరణము లేదు, దేవునికి చావు లేదు. దేవుడు అమరత్వము కలిగిన వాడు, దేవునికి చావు లేదు. దేవుడిచ్చిన ఆత్మకు కూడా చావు లేదు. అందుకే గీతాకారుడు అంటాడు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది అని చెప్పాడు. మరొకసారి శ్లోకం చదువుతాను, మరొకసారి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనము లేనిది అని చెప్పాడు. శస్త్రము ఛేదించజాలదు, వాయువు అర్పజాలదు, నీరు తడపజాలదు. ఆత్మ నాశనము లేనిది అన్నాడు. దానికి నాశనం అనేది లేదు. కారణం, దేవుడు పరిశుద్ధుడు, దేవుడికి నాశనము లేదు. అయితే మానవ దేహములో ఉండే ఆత్మ, శరీరం నాకు నాశనం లేదు దానికి, కానీ మానవుడు నాశనాన్ని తెచ్చుకున్నాడు. అది కారణం, మానవుడు పరిశుద్ధుడు కాడు. మానవుడు పరిశుద్ధుడు కాడు. నేను ఓ ప్రశ్న వేస్తాను, మనందరినీ యథార్థంగా సమాధానం చెప్పండి. నేను పుట్టిన తర్వాత ఏనాడు అబద్ధం ఆడలేదు అన్నవాడు ఒకసారి చేతులు ఎత్తండి. ఆ పుణ్యమూర్తులను చూస్తాను. నేను ఆ పుణ్యమూర్తులను చూస్తాను. నా మాట సరిగా వినాలి.
సరిగా వినాలి. బయట కూర్చున్న ఆ సోదరులో కానీ, ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, వెంకటనారాయణ గారు కానీ, ఎవరైనా సరే, లేకపోతే ఈ వేమూరు గ్రామ ప్రజలు కానీ, ఆ ఇంట్లో ఉన్నవారు కానీ, వేమూరు గ్రామ ప్రజలు కానీ, ఎవరైనా సరే, నేను పుట్టిన తర్వాత ఏనాడు అబద్ధం ఆడలేదండి అన్నవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అమ్మ కూర్చుంటాలే తల్లి, మాట్లాడుతుంది, కూర్చుంటారు, చెప్పండి. కొన్ని వేమూరు గ్రామ ప్రజలు చేయెత్తగలరా? తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎత్తగలరా? భారతదేశ ప్రజలు ఎత్తగలరా? ప్రపంచ మానవాళి ఎత్తగలరా? సరే, మీ కామన్ సెన్స్ పనిచేస్తుంది. నేను అబద్ధం ఆడుతున్నాను, ఆ నవిజం నాలో ఉంది అని మీ కామన్ సెన్స్ పనిచేస్తుంది. యథార్థంగా ఒప్పుకు తీరాలి. ఏ మనిషి అయినా ఒప్పుకోవాలి, ఏ మనిషి అయినా. రెండవ మాట అడుగుతాను, ఏనాడైనా మీ కళ్ళు మిమ్మల్ని అభ్యంతరం పెట్టకుండా ఉన్నాయా? యేసు ప్రభువు ఉన్నారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే చాలు, అప్పుడే హృదయం ముందు వ్యభిచారం చేసినట్లు అన్నారు. ఒక స్త్రీని మోహపు చూపు, చూపులో రకాలు ఉన్నాయి. చెల్లని, అక్కని, తల్లిని, రకాలు ఉన్నాయి చూపులో. మోహపు చూపు వేరు. అలాగే కళ్ళు అభ్యంతరం పెట్టకుండా ఉన్నాయి. ఎవరి కళ్ళు అయినా ఉన్నాయా? చెప్పాలి, ఉన్నాయా? కావండి, భక్తులు పాడతాడు, అలాగే కూర్చోండి మీరే. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థముంచునా కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థముంచునా కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. నిన్ను చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. రంగులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. ఇతరంగులను నేను పరికించు వేళ ప్రతిసారి హృదయం క్షతమాయ స్వామి. మదిలోని నయనాలు నీ వైపు చూడ, మదిలోని నయనాలు నీ వైపు చూడ, వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. వ్యధలెల్ల త్రుటిలోన తొలగేను స్వామి. చూచిన కన్నులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. నిన్ను చూచుటేనా పరమార్థమంచునా కనుదోయి నీ మ్రోల మూసేను స్వామి. ఇక్కడ మనం గమనిస్తే, ఇతరంబులను నేను పరికించు వేళ అంటే ఇతరులు నేను ఈ లోక సౌందర్యాలను నేను చూచినప్పుడు, ఇతరులను నేను
పరికించు వేళ ప్రతిసారి హృదయము క్షతమాయే. ఏమైపోయింది? క్షతమైపోయింది, గాయములైపోయింది. అవును, ఏమైపోయింది? శరీర సంబంధులుగా దేవుని ఎరక్క ముందు లోక సౌందర్యాన్ని చూసి ఆనందిస్తాం. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎప్పుడైతే చూపులో దోషం కనబడిందో హృదయం గాయమవుతుంది. అరే, ఇలా ఎందుకు చూసి తప్పు చేశాను, ఇలా చూడకూడదు కదా, ఇలా ఆలోచించకూడదు కదా, అరే నేను తప్పు చేస్తున్నాను అని హృదయం ఏమైంది? గాయమయ్యింది. చెప్పండి, చూపులో దోషం లేని ఉన్నారా? పురుషులు కానీ స్త్రీలు కానీ దోషం లేని వాళ్ళు ఉన్నారా? లేదు. అందుచేతని అంతరంగములో పాపం ఉంది. ప్రతి వ్యక్తి ఒప్పుకోవాలి. అంతరంగములో దోషం ఉంది, అంతరంగములో పాపం ఉంది, అంతరంగములో వ్యాధి ఉంది. ఏ వ్యాధో చెప్పనా? పాపము అనే వ్యాధి అంతరంగంలో. పాపాన్ని దేంతో పోల్చాడంటే దేవుణ్ణి చూడలేం, పాపాన్ని చూడలేం, పరలోకం చూడలేం, ఇవేమి చూడలేం. ఈ కళ్ళతో చూడలేని సంగతులన్నీ లోకంలో ఏదో ఒక సంగతితో పోల్చి చెబుతాడు దేవుడు. అందుచేత పాపాన్ని దేంతో పోల్చి చెప్పాడు? వ్యాధితో. శరీరానికి వ్యాధి ఉంటే చనిపోతాడు మనిషి, సమాధికి వెళ్తాడు. సమాధిలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? జీవము లేని వాళ్ళే కదా. ఆ సమాధిలో ఉన్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? జీవము లేని వాళ్ళే. జీవము లేని వాడే సమాధిలో ఉంటాడు. అలాగుని ఆత్మలో జీవము లేనివాడు, నిత్య జీవము లేనివాడు ఈ పాపమని ఆ సమాధుడికి ఎందుకు వెళ్తాడు? ఒక మనిషి రోగాన్ని బట్టి. రోగం వస్తే చనిపోతే సమాధుడికి వెళ్ళిపోతాడు. శరీరానికి రోగం వచ్చింది, మనిషి చనిపోయాడు, సమాధుడిలోకి వెళ్ళాడు. రోగమును బట్టి చనిపోయాడు, సమాధుడి దొడ్లోకి వెళ్ళాడు. అలాగే అంతరంగములో పాపము అనే వ్యాధిని బట్టి ఆత్మ చనిపోయింది కనుక అగ్నిగుండానికి వెళుతుంది. అంటే ఆత్మ నాశనం తెచ్చుకుంది. ఆ నాశనానికి వెళ్లకుండా నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు లోకముని ఎంతో ప్రేమించి కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఏ జీవడానికి పంపించాడు? తన కొడుకుని, నిత్య జీవాన్ని. ఎలాగిస్తాడు నిత్య జీవము? మరి వ్యాధి బాగు చేయాలి. ఎక్కడుంది వ్యాధి? హృదయంలో వ్యాధి ఉంది. ఆ వ్యాధిని బాగు చేస్తే కూడా ఆత్మ బ్రతకదు. అయితే ఆ వ్యాధిని బాగు చేయడానికి ఔషధం ఏంటో చెప్పన? పరిశుద్ధ రక్తధారలు. చెప్పండి, పరిశుద్ధ రక్తధారలు ఆ వ్యాధిని బాగు చేయడానికి మందు. అందుకుని వ్యాధశక్తి కూడా చెప్పిన మాటది, సర్వ పాప పరిహారు. అంటే సర్వ పాపములు పరిహరించబడాలి, సర్వ పాపములు తొలగించబడాలి, సర్వ పాపములు పరిహరించబడాలి అంటే రక్త ప్రోక్షణం అవశ్యం అన్నాడు. ఏదవసరం? రక్త ప్రోక్షణం అవశ్యం. అందుకని సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగ. పరమాత్ముడు వచ్చే రక్తం కానీ పాపం పరిహారము కాదు. నన్ను ఏదో కలుగుతున్నాయి చూడండి. దుష్టుడు ఆ బోధుని ఎదురును దొరుకుతాడు, పాడు చేస్తాడు. గమనించుకుంటాడు, జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్కులు వినకుండా చేయటమే దుష్టుని పని. అది ప్రపంచంలో అదే వాడు పని. దేవుని మాటలు విననివ్వడు, అది వాడి పని. దేవుడు చేసే పని దేవుడు చేస్తున్నాడు పని, వాడు చేసే పని వాడు చేస్తాడు. అంచేత ఆ వ్యాధిని బాగు చేయాలి. ఏ వ్యాధిని? లోపల ఉంది కదా వ్యాధి. ఏ వ్యాధిది? పాపం అనే వ్యాధి ఉంది కదా. ఆ వ్యాధిని బాగు చేస్తే ఆత్మ బ్రతకదు.
అయితే ఆ వ్యాధిని బాగు చేయడానికి మందు పాలకుల డాక్టర్ ఎవరు పనిచేయరు, దేవర డాక్టర్ ఎవరు పనిచేయరు, ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ పనిచేయడు. శరీరానికి వ్యాధి వస్తే మందు ఇస్తాడు ఈ లోక డాక్టర్, కానీ మరి లోపల ఉన్న దానికి మందు ఇవ్వాలంటే పరమ వైద్యుడు ఇవ్వాలి. ఆయన పరమ నుండి దిగి రావాలి, ఆయన పవిత్రుడిగా దిగి రావాలి, పాపము లేనివాడిగా దిగి రావాలి. పాపము లేనివాడిగా దిగి రావాలి, పాపము లేనివాడిగా అందుకని సహయజ్ఞ ప్రజాసృష్టిలో పురోవాచ అనేన ప్రశ్విష్యద్వా మేష ఉత్విస్తక మధు అన్నాడు. సహయజ్ఞ, నేనే యజ్ఞం అయిపోతానంటున్నాడు పరమాత్ముడు. నేనే యజ్ఞం అవుతానన్నాడు. సహయజ్ఞ, నేనే యజ్ఞం అవుతాను. ఎవరు చెప్పిన వాడు? ప్రజాసృష్టిలో పురోవాచ. పురోవాచ, వాచ అంటే చెప్పాను. ప్రజాసృష్టిలో పురోవాచ అంటే ప్రజలను సృష్టించక ముందే వాడు ఆయన చెప్పాడు. చెప్పినవాడు ఎవరు? అనేనా అంటే పరిశుద్ధుడు. ఎలా పరిశుద్ధుడు? ప్రసవిష్యద్వా. ద్వా అంటే రెండు పాపం లేనివాడు. ఒకటి ప్రసవ పాపము, రెండు విషయ పాపము. ప్రసవిష్యద్వా, ఈ రెండు పాపము లేనివాడు. ఈ రెండు పాపం లేనివాడు ఎవరు? మరి ఈ రెండు పాపం లేని పురుషుడు ఎవరు భూమి మీద? వేదసూక్తి చెప్పిన ప్రకారము మేష ఉత్విస్తక మధుక్ అన్నాడు. మేష ఉత్విస్తక, మేష అంటే మేకబలే, పశువలే, ఉత్విస్త యజ్ఞము చేయాలి మధు లోకముల కొరకు. అలా చేసిన వాడేమి? ఈ రెండు పాపాలు లేని వాడేమి? ఒకటి ప్రసవ పాపం, జన్మ పాపం లేనివాడు. రెండు విషయ కర్మ పాపం లేనివాడు. ఏడు మరి అందరూ కూడా తల్లిదండ్రుల కలయికలు పుట్టిన వాడిని. అపవాది నుండేమో మొదటి మానవుడికి వచ్చేసింది దుష్టత్వం. అపవాది దుష్టత్వం, దుష్టుని తత్వం మొదటి మానవుడికి వచ్చేసింది. మొదటి మానవుడి నుండి అందరికీ వచ్చేసింది. అందుకే పురుషుని సంయోగము లేకుండా, పురుషిత ఆ శుక్ల శ్రోణితుల వల్ల జన్మించకుండా కన్యక గర్భం ద్వారా పరమాత్ముడు భూమి మీద అవతరించాడు. అవతరించి అప్పుడు మనందరి కొరకు సిలువలో యజ్ఞం చేశాడు ఆయన. అప్పుడు సిలువ యజ్ఞము ద్వారా పరిశుద్ధ రక్తమును కార్చాడు ఆయన. ఆ రక్తములో మానవుడికి పాప విమోచన. ఆ రోగాన్ని స్వస్థపరిచి నిత్య జీవాన్నిచ్చి మానవుని ఆత్మను యుగ యుగాలు బ్రతికిస్తున్నాడు ఆయన. యుగ యుగాలు ఇంకా అగ్నిగుండానికి చేరదు ఆత్మ. అందుకే రక్షకుడు. ఏ సినిమాకి అర్జునుడు చెప్పిన రక్షకుడు. నేను అనుకునేవాడిని మానవానికి దేవుడు అనుకునేవాడు. అలా అనకూడదు. అనుకునేవాడిని మన దేవుడు కాదు, ఆడదేవుడు అనుకునేవాడిని. అలాగనుకునేవాడిని. మా ఇంట్లో మేము క్రైస్తవులు ముట్టుకుంటే స్నానం చేయాలి. మా ఇంట్లో మాకు అలాంటి మడి దడి ఆచారం ఉంది. క్రైస్తవులు ముట్టుకుంటే స్నానం చేయాలి. సంత చేస్తే స్నానం చేయాలి. ఆ సంత పట్టుకొచ్చి అరుగు మీద పెట్టి అప్పుడు నూతికాడికి వెళ్ళి స్నానం చేయాలి. అంతవరకు ఇంట్లోకి రానిచ్చేవారు కాదు, అస్సలు రానిచ్చేవారు కాదు. ఆ తర్వాత ఏమో ఎక్కడ నీసు మాంసాలే కాదు, ఎక్కడ భోంచేయకూడదు. బయటికి హోటల్ ఎక్కడ భోంచేయకూడదు. భోంచేస్తే ఇంకంతే సంగతులు అంట అయిపోయాను అనమాట. మైద పడిపోయాం అంతే, తినకూడదు. ఇలాగూ మడి దడు అంట్లతో పెంచారు మమ్మల్ని. ఇక మీరు దేవుని తెలుసుకున్న తర్వాత మాకు ఉపనయనం చేస్తారు. ఉపనయనం మాకు బ్రాహ్మణులకి అలాగే క్షత్రియులకు వైశ్యాసికి ఉపనయనం చేస్తారు. ఉపనయనం అంటారు దాన్ని. చేస్తారు, ధన్యం వేస్తారు. ఇక మీ దేవుని తెలుసుకున్న తర్వాత మా నాన్నగారికి ఇవన్నీ మానేశారు. ఎవరు ఉపనయనమే చేయలేదు. మాకు దేవుడిని తెలుసుకున్నాం. మా నాన్నగారు అసలు ఇష్టపడేవారు కాదు దేవుడు అంటే. అలాంటిది దేవుడిని నమ్ముకునేలాగున చేశారు. ఆయన దేవుడిని నమ్ముకున్నారు. ఆయన యొక్క ప్రార్థన బట్టి ఈనాడు మేము అందరూ దేవునిలోకి రాగలిగాం, సత్యదేవుని తెలుసుకోగలిగాం. అందుచేత
ఈ పాపము అనే వ్యాధిని బాగు చేయడానికి పరిశుద్ధ రక్తదారులు కావాలి. పాపము లేనివాడై ఉండాలి. చెప్పండి, ఎవరై ఉండాలి? చెప్పండి, అందరూ చెప్పండి. పాపము లేనివాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ఆ రక్తము పవిత్రమైనదై ఉండాలి. యహైవ నరక వ్యాధి చికిత్స నకరోధిహ గత్వాని రౌషధ వ్యాధిస్థితి ఇంకరిషద్య అన్నాడు. యహలోకంలో ఉన్నప్పుడు నరకానికి వెళ్ళే వ్యాధి ఏంటో చెప్పిన పాపం. అది నరకానికి తీసుకెళ్లే వ్యాధి. ఆ వ్యాధిని బాగు చేయాలంటే పరిశుద్ధ రక్తదారులు కావాలి. ఆ పరిశుద్ధ రక్తదారులు పట్టుకుని ఈ లోకానికి యేసు అని పేరు పెట్టుకుని అవతరించాడు అవతార పురుషుడు. అందుకే యోహాను సువార్త 3:16లో అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు యేసు ప్రభు పుట్టుక ద్వారా కలిగిన ఆశీర్వాదాలు ఏంటో నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. పుట్టిన వాని యందు పుట్టాడు కదా ఆయన. అద్వితీయ కుమారునిగా ఈ లోకంలో పుట్టాడు ఆయన. ఈ డిసెంబర్ నెల అంతా కూడా దేవుని పిల్లలు చక్కగా ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, జన్మదిన వేడుకలు చేస్తూ ఉంటారు. ఆయన ఈ లోకంలో పుట్టడంలో గల మానవ జాతికి వచ్చిన ఆశీర్వాదం అని ఏమిటో జ్ఞాపకం చేసుకుంటారు. అలాంటి ఆశీర్వాదాలు మానవ జాతికి ఇచ్చాడు ఆయన పుట్టుక ద్వారా జ్ఞాపకం చేసుకుంటాం. కనుక మొట్టమొదటి ఆయన పుట్టుక ద్వారా మానవుడికి ఏమిచ్చాడంటే నిత్య జీవము. ఏ జీవం? నిత్య జీవము. నిత్య జీవము. అది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను, నన్ను ప్రేమించాడు, తన సొంత కొడుకునిచ్చాడు నా కొరకు. మిమ్మల్ని ప్రేమించాడు, సొంత కొడుకునిచ్చాడు. ఎంత దేవుని ప్రేమ ఎంత గొప్పది. మీ కొడుకునిస్తారా మీరు? మీ కొడుకుని చెప్పండి, మీ కొడుకునిస్తారా? మీ ప్రాణాన్ని ఇస్తారా మీరు? ఇవ్వగలరా? ఇవ్వలేము. దేవుడు తన సొంత కొడుకుని మన కొరకు ఇచ్చేసాడు. తన ప్రాణాన్ని తన కొడుకులో ఉంచి, తన జీవాన్ని తన కొడుకులో ఉంచి మనందరి కొరకు సిలువలో యజ్ఞం చేయడానికి తన కొడుకుని లోకానికి పంపించాడు. అందుకంటాడు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక, ఇంకా అతని ఆత్మ నశింపడదు, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని వాక్యం చెబుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. 4:10. మనము దేవుని ప్రేమించితిమని కాదు, అదిగో తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అందులో ఏముందా? శిలువ యజ్ఞములో ప్రేమ ఉంది. నేను మాట్లాడుతాను, అందరూ ఆయన చూస్తున్నారా? అందరూ ఆయన చూడండి. మనము దేవుని ప్రేమించదమని కాదు. మీరు ప్రేమించారు ముందు దేవుణ్ణి? మీరు చెప్పాలి. అసలు ముందు మీరు హృదయాలు మీరు ఏమనుకున్నారు? మీరేమనుకున్నారు ముందు మీ హృదయాల్లో యేసు ప్రభు గురించి? ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామా? ఇవ్వలేదు. ఏమనుకున్నాం ఆయన? మనం ఏమనుకున్నాం? తక్కువగా లెక్కేసాం ఆయన్ని. నా మట్టి నేను లెక్కేసాను. ఇక్కడ వాక్యం బోధిస్తాను, నేను చాలా తక్కువగా లెక్కేసాను ఆయన్ని. మీరు ఎలా లెక్కేశారు? మనం ప్రేమించామా? ప్రేమించలా. ఇక్కడ ప్రతి వ్యక్తి అలాగే చూశాడు ప్రభువుని. ఇవాటికి చూస్తున్నాం. మనం ప్రేమించామా? మనం ప్రేమించలా. అదే చెప్పాడు, మనము దేవుని ప్రేమించిదిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనడు తన కుమారుని పంపి. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. లోకాన్ని దేవుడు ప్రేమించాడు. మనమే తెలుసుకోలేకపోతున్నాం ప్రేమని. తెలుసుకోక, మనోనేత్రాలు కనపడక, తెలుసుకోక ఆయన పట్ల ఒక రకమైన భావన కలిగి ఉన్నాం. ఇక మా బంధువులు చాలా మంది దేవుళ్ళు లేరు, చాలా మంది లేరు. ఈ ప్రేమ ఇంకా వారికి అర్థం కాలేదు.
మనం దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైన తన కుమారుని పంపాను. ఇందాక గుబ్బరాంజనేయులు గారు చెప్తున్నారు. గుబ్బరాంజనేయులు గారు ప్రభులోకి రాకముందు ఆయన రోజుకు 4 సార్లు త్రాగేవారట. 4 సార్లు. రోజుకొచ్చి 3 సిగరెట్ పెట్లు. తర్వాత కిళ్ళి, ఎన్ని కిళ్ళి దగ్గర చెప్పారు పొద్దుట, ఎన్ని కిళ్ళి దగ్గర చెప్పారు. అలా 15 సంవత్సరాలు ఏకదాటిగా చేస్తూ వచ్చారు ఆయన. ఇప్పుడు ప్రభు నమ్ముకు 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలు కూడా నమ్ముకోకుండా ఉంటే మొత్తం 25 సంవత్సరాలు అయ్యేది. ఈ తాకదాకా లివర్ ఏమయ్యేది, లివర్ పాడైపోయేది, బాడీ పాడైపోయింది, శరీరం పాడైపోయింది. భూమి మీద కూడా ఉండరో కూడా తెలియదు. అందుకని పరిశుద్ధ దేవుడు కనుక మానవుల్ని అలాంటి పాపముల నుండి, బలహీనత నుండి, చెడు అలవాట్ల నుండి, చెడు తలంపుల నుండి, చెడు కోరికల నుండి విడిపిస్తాడు ఆయన. పరిశుద్ధుడు కనుక, ఏ దేవుడు పరిశుద్ధుడు కనుక. ఇలా నా పరిచయంలో ఎంతో మంది రాగేసి ఇంటికి వెళ్ళి భార్యను కొట్టేవాడు ఒకడు. భార్యను కొడితే దేవుని వాక్యం అన్న తర్వాత, విషయం అర్థమైన తర్వాత అప్పుడు వెళ్ళి క్షమాపణ అడిగాడు భార్య దగ్గర. అమ్మా, తెలియక కొట్టాను, తల్లి క్షమించు, ఇంకెన్నడూ నా జీవితంలో నీ మీద చేయి చేసుకోను. క్షమాపణ అడిగాడు, చక్కగా సాగిపోతున్నారు ప్రభు. ఇలా ఎన్నో సంగతులు. దేవుడు పరిశుద్ధుడు. మానవులు ఏం చేస్తాడు? పరిశుద్ధునిగా చేస్తాడు, పవిత్రునిగా చేస్తాడు. పరిశుద్ధునిగా మార్చే దేవుడు ఆయన, పవిత్రులుగా మార్చే దేవుడు ఆయన. అవునండి. కనుక ఆయన పుట్టుకలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి మనకి? నిత్య జీవము. అంటే తాను కార్చిన రక్తం ద్వారా మన హృదయంలో పాపం అనే వ్యాధిని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. బైబిల్ ఏం చెప్పింది? హృదయం అన్నిటికంటే మోసకరమైన, అది ఘోరమైన ఏ వ్యాధి? పాపము అనే వ్యాధి కలది. ఘోరమైన పాపం అనే వ్యాధి కలది. ఆ వ్యాధికి మందు ఎక్కడుందో చెప్పన? పరిశుద్ధుని దగ్గర. ఆ పరిశుద్ధుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. నా మాట చెప్తాను, చూడండి. మన చేతి ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు. వింటున్నారండి? ఎవరి చేతిలో మేకులు? యేసు ప్రభువు వారి చేతిలో మేకులు. ఎవరు చేసిన పాపానికి? మనం చేసిన పాపాలకి. బాగా ఆలోచన పూర్వకమైన వాక్యాన్ని ఏదో వీళ్ళ క్రైస్తవులు ఎలా పాడుకుంటారు చెప్పి అనుకోకండి. మానవులు చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు. కాళ్ళ ద్వారా మనం నడిచిన నడకలకి ఆయన కాళ్ళల్లో మేకులు. చెడు ఆలోచనలకి తల మీద ముళ్ళ కిరీటం. మన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం. మన అంతరంగంలో చెడు తలంపులకి పట్టులో బెండెప్పు పోటు. 39 కొరడా దెబ్బలు. పరమాత్ముడు అవతరించి మీ శిక్ష నా శిక్ష తన శరీరం ముందు శిలువ మీద మోస్తూ వచ్చాడు. ఓం శ్రీ విరుక్ష సోల అరుదాయ నమః అన్నాడు. అంటే ఓంకారమైన దేవుడు మ్రాను వంటి వృక్షం మీద వేలాడుతాడని చెప్పాడు. ఓం శ్రీ విరుక్ష సోల అరుదాయ నమః అంటే ఓంకారం అట మ్రాను మీద వేలాడిందట. ఓంకారం మాను మీద వేలాడటం ఏంటి? ఓంకారం కాదు, వాక్యం. బైబిల్ చెప్పారు ఓంకారం అంటే వాక్యం. వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చి యేసుక్రీస్తు అని పేరు పెట్టుకుని శిలువలో వేలాడుతూ వచ్చాడు. ఓం శ్రీ కన్య సుధాయ నమః అన్నాడు. ఓంకారము కన్యక సుతుడవుతాడని చెప్పాడు. వాక్యము కన్యక సుతుడయ్యాడు. ఆ వాక్యమే శరీరధారి అయి
కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పబడింది. ఓంకారము కన్యక సుతుడయ్యాడు. ప్రభు రత్నాకరమని ఒక గ్రంథము స్వామి వివేకానందులు రాశారు. ఆ మొదటి పేజీలో నేను రాశారు, పరబ్రహ్మం అగ్రాహ్యము. పరబ్రహ్మాన్ని మనం గ్రహించలేము, కానీ పరబ్రహ్మాన్ని కాంచిన వాడు, మనకు చూపించిన వాడు పరమపుత్రుడే, ఆయనే క్రీస్తు అని రాశారు. ప్రభు రత్నాకరం అనే గ్రంథం, చిన్న గ్రంథం, అది ఎక్కడైనా దొరుకుతుంది ఆ గ్రంథం. ఆ మొదటి పేజీలో రాయబడింది, పరబ్రహ్మాన్ని మనం కాంచలేము, కానీ పరబ్రహ్మాన్ని మనకి చూపించిన వాడు పరమపుత్రుడే. అదే బైబిల్ చెప్తున్న సత్యం. దేవుని మనం ఎవరిని చూడలేదు, కానీ దేవుని కుమారుని చూస్తే మనం దేవుని చూసినట్లే అన్నాడు. అది యేసుప్రభు లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుని గురించిన జ్ఞానం నీకు నేర్పించేవాడు ఆయనే. లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. ఈ సూర్యుని ద్వారా భూమికి ఎలా వెలుగు కలుగుతుందో, హృదయం అనే భూమికి నీతి సూర్యుడైన యేసు ప్రభుని ద్వారా నీకు జ్ఞానము కలుగుతుంది. ఒక్క సూర్యుని ద్వారా భూమికి ఎలాగ వెలుగు కలిగిందో, యేసు ప్రభుని ద్వారా మాత్రమే నీ హృదయం అనే భూమికి వెలుగు కలుగుతుంది. ఇంకెవరి ద్వారా వెలుగు కలగదు. నీ కొరకు సిలువలో బలియాగమైన వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే నీ పాపపు శిక్ష తొలగించిన వాడు యేసు ప్రభు. ఆ వ్యాధిని బాగు చేసి ఆత్మకి ఏమిచ్చాడు? నిత్య జీవాన్ని. ఆయన పుట్టుక ద్వారా మనకేమిచ్చాడు? నిత్య జీవం. అంటే యుగయుగాలు జీవించే జీవితాన్ని ప్రతి మానవుడికి ఇస్తున్నాడు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి. అందుకే బైబిల్ దేవుడు లోకముని ఎంతో ఈనాడు ఆ లోకం ఆ ప్రేమను తృణీకరిస్తుంది. దేవుడు లోకము ఎంతో దేవుడు ప్రేమిస్తేనేమో మనం తృణీకరిస్తున్నాం. నిన్న మొన్నటిదాకా నేను తృణీకరించాను, ఇవాళ నాకు అర్థం అవ్వు, కానీ అదే ఎంత తప్పు చేశాను అని ఏడ్చాను. ఎంత తప్పు చేశాను, ఎంత పాపము చేశాను, ఎంత తప్పు చేశాను, ఏడ్చాను. ఎంత తప్పు చేసి, ఎంత పొరపాటు చేశాను. నన్ను ప్రేమించిన దేవుని తృణీకరిస్తున్నానా? నన్ను బ్రతికించడానికి వచ్చిన దేవుని తృణీకరిస్తున్నానా? నా పాపం అనే వ్యాధిని బాగు చేయడానికి వచ్చిన ప్రభువుని నేను చులకనగా చూస్తున్నానా అని చాలా వేదన కలిగింది, బాధ కలిగింది, చాలా వేదన కలిగింది. ఎవరని చాలా సంవత్సరాల క్రిందట, బాగా వినాలి, చాలా సంవత్సరాల క్రిందట నేను సేవకు వచ్చిన మొదటి దినాల్లో దేవరం మెంటేవర్ తోటను ఒక స్ట్రీట్ ఉంది. అక్కడ కొంతమంది స్త్రీలు కూర్చుని పాటలు పాడుతున్నారు. నన్ను వాకింగ్ చెప్పడానికి రమ్మన్నారు. అక్కడికి వెళితే ఒక ఆవిడ పాట పాడుతున్నారు, చాలా కమ్మగా పాడుతున్నారు. కమ్మగా తామర తీగలా ఉంది కంఠం. బ్రాహ్మణావిడి చాలా ఘనంగా పాడుతున్నారు పాట. పాడుతుండగా నేను కూర్చున్నాను, పాట పాడుతున్నా కూర్చున్నాను. నాకు కూర్చేసారి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత పాట విన్న తర్వాత ఇక్కడ ఉండబట్టలేక అడిగాను, అమ్మ మీరు ఎంత బాగా శ్రావ్యంగా పాడుతున్నారు, అసలు మీరు ప్రభువులోకి ఎలా వచ్చారని అడిగాను. అడిగితే ఆవిడ చెప్పిన మాట, అయ్యా నేను హరికథలు చెప్పేదాన్ని. ఎక్కడో చెప్పనా, పెత్తెరపతుల ఆస్థానములో దేవస్థానములో 18 సంవత్సరాలు హరికథ చెప్పిన దానిని. నా భర్త సంగీత విద్వాంసుడు, పిడేలు వాయిస్తారు నా భర్త. నేను 18 సంవత్సరాలు హరికథలు చెప్తూ వచ్చాను. మాకు బయట లోకం తెలియదు, ఎప్పుడు ఆ స్వామి సన్నిధిలోనే ఉంటాం. మాకు లోకం తెలియదు, ఆ సన్నిధిలోనే ఉండి పాటలు పాడేవారు, హరికథ కాలక్షేపం చేసేదానిని. ఈ విధంగా చేయడం ద్వారా నా కంఠం సాగిపోయింది తామర తీగ వలె. అందుకే అంత రమ్యంగా నేను పాటలు పాడగలను అని చెప్పింది. మీ కంఠం చాలా బాగుంది, అయితే ప్రభువులోకి ఎలా వచ్చారు మీరు అని అడిగాను. అడిగితే అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏం చెప్పారంటే, ఇలాగే మేము సాగిపోతూ ఉండగా నాకు భయంకరమైన అనారోగ్యం వచ్చింది.
అనారోగ్యం వస్తే మా బంధువులందరూ కూడా మొత్తం హాస్పిటల్కి, అన్ని హాస్పిటల్కి తిప్పారు. ఎక్కడ నా రోగం తగ్గలేదు, ఎక్కడా తగ్గలేదు నా రోగం. ఇంకా ఏ హాస్పిటల్లో, అన్ని హాస్పిటల్స్ అయిపోయినాయి, ఎక్కడ నాకు సమాధానం దొరకలేదు. రిపోర్ట్లు తీస్తే ఏమీ లేదు అని చెప్పేవారు. చివరి తీసుకొచ్చి ఏ తేడా లేదు, ఉన్న నాలుగు తీసుకొచ్చి మంచం మీద పడేశారట. ఇక మంచం మీద ఉంటూ ఉండగా ఒక రోజుని ఒక తెల్లటి అంగి వేసుకుని, ఒక చేత్తో కర్ర పట్టుకుని, ఒక గొర్రె పిల్లని ఎత్తుకుని ఆమె తల దగ్గరికి వచ్చారట. ఆమె తల దగ్గరికి, ఇందుకు ఆవిడికి యేసు ప్రభు అని కూడా తెలియదు. ఆమెకు ఇప్పుడు ఆ ఫోటో కూడా చూడలేదంట. ఆమె గడ్డం వేసుకుని, తెల్లటి అంగి వేసుకుని, గొర్రె పిల్ల చేతితో పట్టుకుని, ఒక కర్ర తీసుకుని ఇలాగున తల దగ్గరికి వచ్చారట. వచ్చిన తర్వాత అప్పుడు అడిగారట, అమ్మ నీకు బాగోలేదా అని అడిగారట. నాయన బాగోలేదు, మీరు ఎవరో నాకు తెలియదు, మరి నాకు బాగోలేదు, మొత్తం హాస్పిటల్స్ అన్ని తిప్పారు మా వాళ్ళు, ఎక్కడా నాకు బాగోలేదు, మందులు ఇచ్చా, నాకు ఎక్కడా బాగోలేదు అని చెప్పిందట. అలాగా, అయితే నేను ఒక ఇంజక్షన్ చేయనా అన్నారట. చేయండి బాబు అందట. అప్పుడు వెంటనే ఇలా చేయి పెట్టగానే చిరంజీవి ఇంజక్షన్ వచ్చిందట. తన శరీరంలోకి పొడుచుకుని రక్తాన్ని తీసి అప్పుడు ఆమె చేశారు ఇంజక్షన్. అంతే, రోగం ఎగిరిపోయింది, రోగం ఎగిరిపోయింది, బాగుపడిపోయింది. స్వస్థత, ఇమ్మీడియట్గా స్వస్థత వచ్చేసింది, ఆరోగ్యం వచ్చేసింది, బాగుపడిపోయింది. అప్పుడు దర్శనం ఇచ్చి, రెండోసారి మళ్ళీ దర్శనం ఇచ్చి, అమ్మా నా గురించి పాడే చెప్పి మాయమైపోయారట. అలా నేను దేవుళ్ళలోకి వచ్చానండి, ఇవాళ ప్రభు నా రక్షకుడికి అంగీకరించానండి అని చెప్పారు. నా సేవ ప్రారంభ దినాలలో ఇది సాక్ష్యం. ఇది ఈ మధ్య కాలంలోనే చనిపోయారండి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. స్టౌట్గా ఉండేవారు, ఎత్తరిగా ఉండేవారు, ఎర్రగా ఉండేవారు. ఈ మధ్య కాలంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. సుభలక్ష్మి ఎలా ఉండేవారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చూడండి, దేవుడు ప్రేమ స్వరూపి. ఆమె దేవుని ప్రేమించాల, ఎప్పుడు కూడా చూడాల, ఎప్పుడు తలంచలేదు కూడా. కానీ కష్టంగా ఉన్నప్పుడు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళాడు. మీ జీవితాల్లో కష్టాల్లో ప్రభు దగ్గరికి వచ్చాడా లేదా? వచ్చారండి. మనం దేవుని ప్రేమించడమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చాడు ఆయన. తానే మనం ప్రేమించి తండ్రిని విడిచి, తల్లిని విడిచి, తండ్రి పరలోకం తండ్రిని విడిచాడు, తల్లి అయిన మరియని విడిచాడు, సిలువకెక్కి తన ప్రాణమును విడిచి, ఏం విడిచాడు? తన ప్రాణమును విడిచి మిమ్మల్ని నన్ను కొనుక్కున్న, రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎవరండి ఇలా ప్రేమ చూపించేది? అందుకే నా బ్రతుకు కాలంలో నన్ను ఎప్పుడైతే సేవకు పిలిచారని సమర్పించుకున్నాను, నా బ్రతికాన్ని సమర్పించుకున్నాను, ఆయన సేవిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ స్వరూపి. మనం ప్రేమించి అద్భుతమైన రక్షణ మానవ జాతికి అనుగ్రహించాడు. కనుక మనకు మొట్టమొదట ఆయన పుట్టుక ద్వారా మనకి ఏం కలిగిందంటే నిత్య జీవము, అంటే యుగయుగాలు బ్రతికే జీవితం మనకి కలిగింది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను, ఎక్కడంటే ఆత్మలో మీరు చనిపోయే వారి ఉండగా ఆయన అది మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేంతో బ్రతికించారు? ఎవరితో బ్రతికించారు? క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించెను. పాపముల చేత, అపరాధముల చేత మనము ఆత్మలో చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. నాతో చెప్పాలి,
బోర్ ఫీల్ అవుతున్నారా? బోర్ ఫీల్ అవట్లేదు కదా? క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను అన్నాడు. యేసు ప్రభు ద్వారా మన ఆత్మను ఏం చేశాడు? దేవుడు బ్రతికించాడు. అంటే జీవాన్ని ఇచ్చాడు, బ్రతికించాడు. కనుక ఆయన పుట్టుక ద్వారా మానవుని ఆత్మకి ఏం కలిగింది? జీవం. అప్పుడు ఏం కలిగింది? జీవం, నిత్య జీవము కలిగింది. ఆయన పుట్టుక ద్వారా, ఆయన లోకంలో జన్మించడం ద్వారా మానవుడికి నిత్య జీవాన్ని ఇచ్చాడు. యుగయుగాలు మీరు బ్రతకండి, నాతో పాటు బ్రతకండి, నా జీవాన్ని మీకు ఇస్తున్నాను, నాకు చావు లేదు. ఆయన ఏమన్నాడు? నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును. మృతుడినైతే కానీ ఎందుకు మృతుడయ్యాను? మీరు చనిపోతున్నారు కనుక మీ మరణం నా మీద వేసుకుని నేను చనిపోయి మళ్ళీ తిరిగి లేచి మీ మరణాన్ని కొట్టివేస్తున్నాను. ఇక మీకు మరణం లేకుండా చేసేస్తున్నాను. మరణాన్ని మృంగి వేశాడంటే ఇక మరణం లేకుండా మృంగి వేశాడు. యెషయా గ్రంథం 25:8. యెషయా గ్రంథం 25:8. అది మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగి వేయును. మరణాన్ని మృంగి వేశాడు. ఎవరి మరణం అది? ఎబ్రీ 2:9. ఎబ్రీ 2:9. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు అది మన మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రతి మనుషుని మరణాన్ని ఆయన అనుభవించాడు. ప్రతి మానవుని మరణాన్ని ఆయన మృంగి వేశాడు. ఆయన నమ్మిన వాడికి ఇంక మరణము ఉండదు. నరకాగ్ని గుండం ఉండదు ఆ వ్యక్తికి. ఇక మరణం అనేది ఉండదు. మన మరణాన్ని మృంగి వేసిన దేవుడు ఆయన. ఎంత అద్భుతమైన! మరి అన్నడు అనుకుంటా మరణాన్ని ఏం చేశాడు ఆయన? మృంగి వేసిన మరణాన్ని. అందుకే మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఆయన. గొప్ప గొప్ప సంగతులు ఇవన్నీ. అమ్మా, మరణాన్ని మృంగి వేశాడు. అందుకే ఆ పాట అది, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను. కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును, కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణమును నా కోసమే ప్రభు శ్రమ పొందెను, నీ కోసమే ప్రభు శ్రమ పొందెను, నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు, నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నిజంగా యేసు ప్రభు మనల్ని ప్రేమించాడు. కలువరి శిలువలో మనందరి కొరకు తన ప్రాణాన్ని దారబోసారు ఆయన. కనుక ఆయన ఈ లోకములో పుట్టుట ద్వారా మనకేమనుగ్రహించాడు చెప్పనా? నిత్య జీవము. ఎందుకు చెప్పనా? మనం నశించిపోకూడదని. ఏమైపోకూడదని? మీరందరూ ఆయన చూడండి, సమాధిలో పెట్టి శరీరం ఏమవుద్ది? విచ్ఛిన్నం అయిపోద్ది. అలా ఆత్మ కూడా అగ్నిగుండానికి విచ్ఛిన్నం అయిపోద్ది. శరీరము సమాధిలో పెట్టి ఎలా విచ్ఛిన్నం అయిపోద్దో, నశించిపోద్దో,
ఆత్మ కూడా అగ్నిగుండానికి వెళ్ళి అలాగే నశించిపోద్ది. అలా నశించపోకూడదని నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఏ జీవము? రాయసం రాధాకృష్ణమూర్తి గారని బ్రాహ్మణ ఆయన పేరు రాయసం రాధాకృష్ణమూర్తి. షాత్వం ఆయన ఏమంటామంటే ఆరాధ్య మూర్తి గారు అంటాం ఆయన్ని. మా చిన్నప్పుడు రేడియోలో వాక్యం చెప్పేవారు ఆయన. మా చిన్నప్పుడు రాయసం రాధాకృష్ణమూర్తి గారు మా చిన్నప్పుడు వాక్యాన్ని రేడియోలో వినేవాళ్ళం. ఆయన ప్రేమదారి కార్యక్రమం ద్వారా వాక్యాన్ని ప్రకటించేవారు. ఆయన ప్రభు అంటే తెలియదు ఆయనకి అమెరికా నుంచి దొరలు వస్తే బైబిల్ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి. వాడు ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులోకి అనువదించాలి ఆయన. సరే తెలుగులోకి అనువదిస్తాను, మంచిదే. రెండవది బైబిల్లో తప్పులు పట్టుకుందామని వచ్చాడు ఆయన. ఎందులో తప్పులు? అవును, బైబిల్లో తప్పులు పట్టుకుందామని వచ్చాడు మొనగాడు. ఆ మొనగాడు వస్తే బైబిల్ చదువుతున్నాడు. బైబిల్ చదువుతూ ఉండగా బైబిల్ ఆయన తప్పులు పట్టుకుంది. రే బాబు, నువ్వు పాపిరావు, చచ్చిపోతే నరకానికి వెళ్తావు, నువ్వు పాపివి అని అతని లోపాలు అతని ముందు పెట్టింది. అది చదువుతూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా తన నిజ జీవితం ఆయనకు అర్థమైంది. రే, నేను పాపిని, మరణిస్తే అగ్నిగుండానికి వెళతాను అంతే గ్రహింపు వచ్చింది. ప్రభువుని అంగీకరించారు. ఆ తొలి దినాలు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించారో కుటుంబం